హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ విఎన్సి. మనం ప్రీవియస్ వీడియోలో థియరీ ఆఫ్ ఈక్వేషన్ లో నుంచి క్లాస్ 1 క్లాస్ 2 నుంచి ఒక సమ్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. అంటే వెరీ ఇంపార్టెంట్ 7 మార్క్ ఎక్స్ప్లెయిన్ చేసుకున్నాం. సో సెకండ్ సమ్ ఈ రోజు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ ఇది. ఇక్కడ చూడండి, ఒకసారి క్వశ్చన్ మీరు ఒకసారి అబ్జర్వ్ చేసినట్లయితే సాల్వ్ 2x⁴ ప్లస్ x⁴ మైనస్ 12x³ మైనస్ 12x² ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. సో ఒక ఈక్వేషన్ ఇచ్చి సాల్వ్ చేయమని అడుగుతున్నారు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకి ఏం చేయాలి అంటే, ఇచ్చిన ఈక్వేషన్ ని f ఆఫ్ x అని తీసుకోండి. ఇచ్చిన ఈక్వేషన్ ని f ఆఫ్ x అని తీసుకోవాలి. అంటే గివెన్ f ఆఫ్ x ఈక్వల్స్ టు 2 ఇంటూ x టు ద పవర్ 5 ప్లస్ x పవర్ మైనస్ 12x³ మైనస్ 12x² ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. అయితే ఇప్పుడు ఇచ్చిన ఈక్వేషన్ అనేది నెక్స్ట్ మనం ఏం చేయాలంటే క్లాస్ 1 ఈక్వేషన్ క్లాస్ 2 ఈక్వేషన్ అనేది చెక్ చేయాలి. సో క్లాస్ 1 ఈక్వేషన్ క్లాస్ 2 ఈక్వేషన్ చెక్ చేయడం కోసం ఎక్స్ ప్లస్ లో మనం ఏం చేస్తాం అంటే 0 తీసుకుంటాయండి. ఎక్స్ ప్లస్ లో 0 తీసుకుంటే ఈ ఎక్స్ వాల్యూస్ అన్ని 0 అయిపోయి ఫైనల్ గా మనకి ఏం మిగులుతుంది, 2 మిగులుతుంది. ఈ 2 అనేది ఏ నాట్ కి ఈక్వల్ అవుతుందా మైనస్ ఏ నాట్ కి ఈక్వల్ అవుతుందో చెక్ చేయాలి. ఏ నాట్ అంటే లీడింగ్ కోఎఫిషియంట్ అండి. అంటే x పవర్ 5 ఏదైతే హైయెస్ట్ పవర్ ఉందో దాని యొక్క కోఎఫిషియంట్ తీసుకోవాలి. హైయెస్ట్ పవర్ యొక్క కోఎఫిషియంట్ ఏంటి, 2. కాబట్టి ఇది డైరెక్ట్ గా మనకి దేనికి ఈక్వల్ అవుతుందండి, ఏ నాట్ కి ఈక్వల్ అవుతుంది. ఒకవేళ ఇక్కడ మైనస్ ఉంటే మైనస్ ఏ నాట్ కి ఈక్వల్ అవుతాయి. సేమ్ సైన్ ఉన్నప్పుడు ఏ నాట్, ఆపోజిట్ సైన్ ఉన్నప్పుడు మైనస్ ఏ నాట్ తీసుకోవాలి. సో ఎప్పుడైతే f ఆఫ్ 0 అనేది ఏ నాట్ కి ఈక్వల్ అవుతుందో దీన్ని మనం క్లాస్ 1 ఈక్వేషన్ అంటాం. ఇట్ ఈస్ క్లాస్ 1 ఈక్వేషన్. క్లాస్ 1 ఈక్వేషన్. అలాగే ఇది డిగ్రీ కూడా ఫైండ్ అవుట్ చేయండి. ఈక్వేషన్ యొక్క డిగ్రీ ఏంటి, 5 అంటే ఆడా, ఈవెన్ అంటే ఆడ్ అండి. సో ఆడ్ కాబట్టి మనం ఆడ్ డిగ్రీ ఈక్వేషన్ అని కూడా రాయాలి. ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. సో ఇట్ ఈస్ క్లాస్ 1 అండ్ ఆడ్ డిగ్రీ ఈక్వేషన్. ఎప్పుడైతే క్లాస్ 1 ఆడ్ డిగ్రీ ఈక్వేషన్ అయ్యిందో ఇక్కడ మనం దీనికి రూట్ అనేది -1 అవుతుంది. లేదు క్లాస్ 2 ఆడ్ డిగ్రీ అయితే +1 రూట్ అవుతుంది. క్లాస్ 1 ఆడ్ డిగ్రీ అయితే -1 అనేది రూట్ అవుతుంది. సో ఇక్కడ రాస్తారు f of x has -1 is a root అని చెప్పి రాస్తారండి. సో ఎప్పుడైతే -1 రూట్ అయిందో మనం ఇప్పుడు -1 తో దీనికి సింథటిక్ డివిజన్ మెథడ్ అప్లై చేయాలి. సింథటిక్ డివిజన్ మెథడ్ అంటే ఏంటంటే, ఏవైతే మనకి ఇచ్చిన ఈక్వేషన్ కోఎఫిషియంట్స్ ఉన్నాయో ఆ కోఎఫిషియంట్స్ ని ఇక్కడ మనం తీసుకుంటాము. ఇక్కడ x⁴ కోఎఫిషియంట్ చూడండి 2, అలాగే నెక్స్ట్ 1, x³ కోఎఫిషియంట్ -12, అలాగే -12, 1, 2. సో ఇప్పుడు ఈ కోఎఫిషియంట్స్ మనం దేంతో డివైడ్ చేస్తున్నాం అంటే -1 తో డివైడ్ చేస్తున్నాం కాబట్టి ఇక్కడ -1 అనేది రాసుకోవాలి. దీని ప్రాసెస్ ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఇక్కడ 0 తీసుకోవాలండి. సింథటిక్ డివిజన్ మెథడ్ లో వీటిని మనం యాడ్ చేస్తాం. ఈ కాలమ్స్ ఏవైతే ఉంటాయో వాటిని యాడ్ చేసి వచ్చిన రిజల్టింగ్ వాల్యూ ఏదైతే ఉంటుందో ఆ వాల్యూతో మనం ఈ -1 ని మల్టిప్లై చేయాలి. -1 తో మల్టిప్లై చేసి నెక్స్ట్ కాలమ్ లో సబ్స్టిట్యూట్ చేసుకుని వెళ్తాము. చూడండి ప్రాసెస్ ఎలా చేస్తున్నానో. ఫస్ట్ ఇక్కడ 0 ఉంది, ఇక్కడ 2 ఉంది కాబట్టి ఈ రెండింటిని యాడ్ చేద్దాం. 2 + 0 ఏమవుతుంది, 2. ఈ వచ్చిన రిజల్టింగ్ 2 వాల్యూతో ఈ -1 ని మల్టిప్లై చేయాలి. 2 × -1 -2. -2 మనం నెక్స్ట్ కాలమ్ లో సబ్స్టిట్యూట్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఈ రెండు యాడ్ చేసుకోవాలి, ఫిల్ అయిపోయి కాబట్టి. 1 - 2 ఏమవుతుంది, -1. ఈ -1 తో మళ్ళీ దీన్ని -1 తో మల్టిప్లై చేయాలి. -1 × -1 +1 ని నెక్స్ట్ కాలమ్ లో సబ్స్టిట్యూట్ చేయండి. మళ్ళీ వీటిని యాడ్ చేయండి. -12 + 1 ఏమవుతుంది, -11. సో -1 × -11 +11. మళ్ళీ -12 + 11 ఏమవుతుంది, -1. -1 × -1 +1. 1 + 1 ఏమవుతుంది, 2. 2 × -1 -2. ఫైనల్ ఇక్కడ రిమైండర్ ఏమవుతుంది, 0. సో ఎప్పుడైతే లాస్ట్ వాల్యూ 0 అవుతుందో ఈ వాల్యూస్ ని యూజ్ చేసుకుని మరొక మన ఈక్వేషన్ అనేది ఫామ్ చేయాలి. అది ఎలా ఫామ్ చేస్తామంటే ఇక్కడ కాన్స్టెంట్ అంటామండి దీన్ని. లాస్ట్ వాల్యూ ఎప్పుడు కాన్స్టెంట్. నెక్స్ట్ x², x³ x⁴. సో ఇలా మనం ఒక ఈక్వేషన్ అనేది ఫామ్ చేస్తాం. దాని సమ్ g ఆఫ్ x అనుకుంటున్నాను నేను. g ఆఫ్ x ఈక్వల్స్ టు 2 × x⁴, 2x⁴, -1 × x³ -x³ -11 × x², -11x², -x కాన్స్టెంట్ కాబట్టి సమ్ 2 అని రాసేసుకుంటాను. 2c రాయకూడదండి. కాన్స్టెంట్ రిప్రజెంట్ చేయడం కోసం ఈ అని రాశాను కానీ ఈ రెండు మల్టిప్లై చేయకూడదు. జస్ట్ 2 అని రాసేస్తారు. ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఒక 4th డిగ్రీ ఈక్వేషన్ ఫామ్ అయింది. ఈ 4th డిగ్రీ ఈక్వేషన్ ని ఎలా సాల్వ్ చేయాలో మీకు ప్రీవియస్ వీడియో చెప్పాను. సో దీన్ని సాల్వ్ చేసి మనం
రూట్స్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు మనకు వచ్చిన 4th డిగ్రీ ఈక్వేషన్ ఇదండి. సో ఈ ఈక్వేషన్ సాల్వ్ చేయడానికి మనం ఏం చేయాలంటే ఈ ఈక్వేషన్ ని x స్క్వేర్ తో డివైడ్ చేయాలి. సో డివైడింగ్ ఆన్ బోత్ సైడ్ విత్ x స్క్వేర్, dividing by x square on both side, dividing by x square on both side. x square తో డివైడ్ చేస్తే ఇక్కడ x/4 లో ఒక స్క్వేర్ క్యాన్సిల్ అయిపోయి మనకి ఏం మిగులుతుందంటే 2x స్క్వేర్ మిగులుతుంది. అలాగే ఇక్కడ 2 టైమ్స్ క్యాన్సిల్ అయిపోయి x మిగులుతుంది. ఇక్కడ x స్క్వేర్ క్యాన్సిల్ అయిపోతే 11 మిగులుతుంది. అలాగే ఇక్కడ డినామినేటర్ లో x క్యాన్సిల్ అయిపోతుంది, ఎందుకంటే బై x స్క్వేర్ రాస్తున్నాం కాబట్టి ఇక్కడ రిమైనింగ్ 1/x మిగులుతుంది. ఇక్కడ ఏమి క్యాన్సిల్ అవ్వవు. సో 2/x స్క్వేర్ ఈక్వల్స్ టు 0. ఇప్పుడు చూడండి x స్క్వేర్ టైమ్స్ అన్ని ఒక దగ్గర రాయండి. ఇక్కడ 2x స్క్వేర్ ఉంది, ఇక్కడ 2/x స్క్వేర్. ఈ రెండిట్లో మనం 2 కామన్ తీస్తే x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ ఉంటుంది. అలాగే ఇక్కడ -x -1/x నుంచి మైనస్ కామన్ తీస్తే x ప్లస్ 1/x. ఇంకా రిమైనింగ్ ఏంటి -11 ఈక్వల్స్ టు 0. సో ఇక్కడ మనం x స్క్వేర్ ప్లస్ 1/x స్క్వేర్ అనేది ఏ ఫార్మేట్ లో ఉంటుందంటే a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ ఫార్మేట్ లో ఫార్ములా ఏంటంటే a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab అని రాయొచ్చండి. a స్క్వేర్ ప్లస్ b స్క్వేర్ మనం ఎలా రాయొచ్చండి, a ప్లస్ b హోల్ స్క్వేర్ మైనస్ 2ab. a అంటే x, b అంటే 1/x. సబ్స్టిట్యూట్ చేద్దాం ఈ ఫార్ములాలో. సో 2 ఇంటూ ఈ ఫార్ములాలో సబ్స్టిట్యూట్ చేస్తే x ప్లస్ 1/x, a ప్లస్ b అంటే x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2ab అంటే 2 ఇంటూ x ఇంటూ 1/x మైనస్ రిమైనింగ్ ఏముందండి x ప్లస్ 1/x మైనస్ 11 ఈక్వల్స్ టు 0. ఇక్కడ x 1/x క్యాన్సిల్ అయిపోతాయి. క్యాన్సిల్ అయిపోతే రిమైనింగ్ 2 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ 2 2s are 4 మైనస్ x ప్లస్ 1/x మైనస్ 11 ఈక్వల్స్ టు 0. సో నెక్స్ట్ సింప్లిఫై చేద్దాం. 2 ఇంటూ x ప్లస్ 1/x హోల్ స్క్వేర్ మైనస్ x ప్లస్ 1/x. ఇక్కడ కాన్స్టెంట్ చూడండి -4 -11 -4 -11 ఏమవుతుందంటే -15. సో ఈక్వల్స్ టు 0. దీన్ని డైరెక్ట్ గా మనం ఫ్యాక్టరైజేషన్ చేయలేమండి, చేస్తే కొంచెం కన్ఫ్యూజ్ గా ఉంటది కాబట్టి మనం ఈ x ప్లస్ 1/x ఏమనుకుంటాం అంటే సమ్ a అనుకుంటాం. సో ఈజీగా ఉంటుందండి సింప్లిఫై చేయడానికి. అందుకోసమే x ప్లస్ 1/x ఏమనుకోవాలి మనం సమ్ a అనుకోవాలి. సో లెట్ x ప్లస్ 1/x ఈక్వల్స్ టు a అనుకుంటే దీని ప్లేస్ లో a ని సబ్స్టిట్యూట్ చేయండి. 2 ఇంటూ a స్క్వేర్ మైనస్ a మైనస్ 15 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ 2a స్క్వేర్ మైనస్ a మైనస్ 15 కి ఫ్యాక్టరైజేషన్ చేస్తే మనకి ఏ వాల్యూస్ వస్తాయి. మళ్ళీ ఆ ఏ వాల్యూస్ ని యూజ్ చేసుకొని మనం x వాల్యూస్ ఫైండ్ అవుట్ చేద్దాం. ఇప్పుడు 2a స్క్వేర్ మైనస్ a మైనస్ 15 ఈక్వల్స్ 0 ఫ్యాక్టరైజేషన్ చేద్దామండి. సో ఇక్కడ 2 ఇంటూ మైనస్ 15 చేయాలి. 2 ఇంటూ మైనస్ 15 ఏమవుతుంది -30. -30 మనం ఒక 2 ఫ్యాక్టర్స్ గా డివైడ్ చేయాలి. నేను -6 5 రాస్తున్నాను, ఎందుకంటే -6 ప్లస్ 5 ఏమవుతుంది -1 అవుతుంది. కాబట్టి ఎప్పుడైతే మనకి ఈ రెండింటిని యాడ్ చేసినప్పుడు మిడిల్ వాల్యూ ఎగ్జిస్ట్ అవుతుందో మనకి ఫ్యాక్టరైజేషన్ ఎగ్జిస్ట్ అయినట్టే. సో కాబట్టి ఇప్పుడు దీన్ని ఎలా రాయొచ్చు అంటే 2a స్క్వేర్ మైనస్ a ని మనం -6a ప్లస్ 5a గా రాయొచ్చు. -15 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు ఈ రెండింటిలో మనం ఏం కామన్ తీయొచ్చు, 2a కామన్. 2a కామన్ తీస్తే a మైనస్ 3, అలాగే ఇక్కడ 5 ని కామన్ తీస్తే a మైనస్ 3 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిలో a మైనస్ 3 ని కామన్ తీస్తే రిమైనింగ్ ఏముంటుందండి 2a ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. ఎయిదర్ a మైనస్ 3 ఈక్వల్స్ టు 0 ఆర్ 2a ప్లస్ 5 ఈక్వల్స్ టు 0. సో -3 రైట్ సైడ్ వెళ్ళింది అనుకోండి, ఏ వాల్యూ 3 అవుతుంది. ఇక్కడ 2a ఈక్వల్స్ టు +5 రైట్ సైడ్ మూవ్ అయితే -5, a ఈక్వల్స్ టు -5/2 అవుతుంది. అంటే ఏ వాల్యూ 3 అవ్వచ్చు లేదా -5/2 అవ్వచ్చు. ఈ 2 వాల్యూస్ ని తీసుకొని మనం x వాల్యూ ఫైండ్ అవుట్ చేద్దాం. ఫస్ట్ ఆఫ్ ఆల్ a ఈక్వల్స్ టు నేను కేస్ 1 తీసుకుంటున్నా. కేస్ 1 a ఈక్వల్స్ టు 3 తీసుకుంటున్నా అండి. a అంటే ఆల్రెడీ మనకి తెలుసు x ప్లస్ 1/x స్టార్టింగ్ లో తీసుకున్నాం కాబట్టి a ప్లేస్ లో x ప్లస్ 1/x మనం సబ్స్టిట్యూట్ చేయొచ్చు. ఈక్వల్స్ టు 3. ఇక్కడ ఎల్సిఎం x కాబట్టి x ఇంటూ x స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 ఈక్వల్స్ టు
3. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1, ఎక్స్ అనేది రైట్ సైడ్ మూవ్ అయితే 3 ఇంటూ ఎక్స్ ఏమవుతుందండి 3x అవుతుంది. సో ఎక్స్ స్క్వేర్ ప్లస్ 3x లెఫ్ట్ సైడ్ తీసుకురండి, మైనస్ 3x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇప్పుడు దీనికి మనం ఫ్యాక్టరైజేషన్ చేయగలమంటే ఫ్యాక్టరైజేషన్ చేయలేము, ఎందుకంటే దీనికి మనకి కరెక్ట్ గా మీరు అబ్జర్వ్ చేస్తే ఇక్కడ 1 ఉందండి, 1 ఇంటూ 1 గానే రాయగలం, 1 ప్లస్ 1 మహా అయితే 2 అవుతుంది. కానీ ఇక్కడ ఏముంది -3 ఉంది, కాబట్టి ఇక్కడ మనం ఫ్యాక్టరైజేషన్ అనేది చేయలేం. కాబట్టి మనం ఏం చేస్తాం, ఫ్యాక్టరైజేషన్ అవ్వకపోతే ఎక్స్ వాల్యూ ఫైండ్ అవుట్ చేయడానికి మనం క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా అనేది అప్లై చేయాలి. క్వాడ్రాటిక్ ఈక్వేషన్ ఫార్ములా ఏంటంటే ఎక్స్ ఈక్వల్స్ టు -b ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ మైనస్ 4ac డివైడెడ్ బై 2a. సో ఎక్స్ ఈక్వల్స్ టు b అంటే ఎక్స్ కోఎఫిషియంట్, అంటే ఎక్స్ కోఎఫిషియంట్ ఏముంది ఇక్కడ -3 ఉంది, కాబట్టి ఆల్రెడీ ఇక్కడ మైనస్ ఉంది, మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 అవుతుంది, ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ b స్క్వేర్ అంటే -3 హోల్ స్క్వేర్, -3 హోల్ స్క్వేర్ అంటే 9 మైనస్ 4 ఇంటూ ఏ వాల్యూ చూడండి ఎక్స్ స్క్వేర్ కోఎఫిషియంట్ ఏం లేదు కాబట్టి 1 తీసుకోవాలి, c అంటే కాన్స్టెంట్ కూడా 1 డివైడెడ్ బై 2 ఇంటూ 1. సో ఎక్స్ ఈక్వల్స్ టు 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ ఓవర్ 9 అండి, ఇక్కడ -4 ఇంటూ 1 ఇంటూ 1 4, 9 మైనస్ 4 ఏమవుతుంది 5 డివైడెడ్ బై 2. ఇవి ఒక ఎక్స్ వాల్యూస్, ఎక్స్ ఈక్వల్స్ 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5 బై 2. అలాగే కేస్ 2 రండి, కేస్ 2లో మనం ఏ వాల్యూ ఏం తీసుకోవాలంటే -5/2 తీసుకోవాలి. సో ఇక్కడ తీసుకోండి ఏ ఈక్వల్స్ టు -5/2. ఏ అంటే మనకు ఆల్రెడీ తెలుసు, ఎక్స్ ప్లస్ 1/x ఈక్వల్స్ టు -5/2. ఇక్కడ కూడా ఎల్సిఎం ఏంటంటే ఎక్సే కాబట్టి ఎక్స్, ఇక్కడ ఎక్స్ ఇంటూ ఎక్స్, ఎక్స్ స్క్వేర్ ప్లస్ 1 ఇంటూ 1 1 ఈక్వల్స్ టు -5/2. ఇప్పుడు క్రాస్ మల్టిప్లై చేస్తే 2 ఇంటూ ఎక్స్ స్క్వేర్ 2x స్క్వేర్ ప్లస్ 2 ఇంటూ 1 2 ఈక్వల్స్ టు -5 ఇంటూ ఎక్స్ మైనస్ 5x. సో 2x స్క్వేర్, ఈ -5x అనేది లెఫ్ట్ సైడ్ మూవ్ చేస్తే ప్లస్ 5x అవుతుంది, అలాగే రిమైనింగ్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవుతుంది, ఎందుకంటే 2 ఇంటూ 2 ఏమవుతుంది 4 మన 4 1s రాయొచ్చు, 4 ప్లస్ 1 ఏమవుతుంది 5. సో ఇక్కడ ఫ్యాక్టరైజేషన్ అడ్జస్ట్ అవుతుంది కాబట్టి 2x స్క్వేర్ ప్లస్ 5x మనం ఎలా రాయొచ్చు అంటే 4x ప్లస్ x ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఈ రెండింటిలో మీరు 2x కామన్ తీసినట్లయితే రిమైనింగ్ ఎక్స్ ప్లస్ 2 ఉంటుంది, ఇక్కడ కామన్ ఏం లేదు కాబట్టి 1 రాసుకోండి, ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ టు 0. ఎక్స్ ప్లస్ 2 ని కామన్ తీసినట్లయితే రిమైనింగ్ 2x ప్లస్ 1 ఈక్వల్స్ టు 0. ఇద్దరు ఎక్స్ ప్లస్ 2 ఈక్వల్స్ 0 అంటే ఎక్స్ వాల్యూ -2 అవుతుందండి, అలాగే 2x ప్లస్ 1 ఈక్వల్స్ 0 అయితే 2x ప్లస్ 1 ఈక్వల్స్ 0 అయితే x ఈక్వల్స్ టు -1/2 అవుతుంది. సో మనకి x వాల్యూస్ ఏమవుతాయి అంటే 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2, అలాగే -2, -1/2. వీటిని రూట్స్ అంటాము, కానీ మనకి 5th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చాడు కాబట్టి ఎన్ని రూట్స్ ఉంటాయి 5 రూట్స్ ఉంటాయి. సో ఫైనల్ మీరు ఏం చేస్తారంటే ద రూట్స్ ఆఫ్ f of x ఆర్ అని చెప్పి అన్ని రూట్స్ రాయాలి. స్టార్టింగ్ లో మనకి క్లాస్ 1 ఈక్వేషన్ ఆర్ డిగ్రీ వచ్చినప్పుడు ఒక రూట్ వచ్చింది, ఏంటంటే అది -1, దాన్ని కూడా రాసుకోవాలి -1. అలాగే రిమైనింగ్ రూట్స్ ఏవైతే ఫైండ్ అవుట్ చేస్తాం వాటిని రాస్తారు. 3 ప్లస్ ఆర్ మైనస్ రూట్ 5/2, అలాగే -2 -1/2. ఇవన్నీ రూట్స్ అండి. సో ఇది మనకి 5th డిగ్రీ ఈక్వేషన్ ఇచ్చినప్పుడు ఇలా సాల్వ్ చేయాలి. సో ఈ ఏదైతే మీకు ఇప్పుడు చెప్పానో ఈ సమ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను. మరిన్ని వీళ్ళతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.